అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్కి అందరికీ కృతజ్ఞతలు, శుభాభినందనలు. ఉషామయూఖం అనే ఛానల్ ఉన్నదే మన కోసం. మనం కార్తీక మాసంలో కార్తీక మాస వ్రత మహత్యం గురించి కార్తీక పురాణం వివరిస్తున్నారు. ఎవరు? వశిష్ఠుల వారు జనక మహారాజు గారికి స్కాంద పురాణాంతర్గతంగా చెప్తున్నారు. ఈ వీడియో చివరిదాకా చూసి 25వ అధ్యాయం ఈరోజు మనం చెప్పుకునేది. దీని తాలూకు మహత్యాన్ని కూడా తెలుసుకుని మనం కృతకృత్యులవుదాం కాబట్టి దీన్ని చివరిదాకా చూడండి, లైక్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి. దానివలన రాబోయే పురాణాల గురించి కూడా మనం చర్చించుకున్నప్పుడు లేదా వాటి గురించి శ్రవణ మనన పారాయణలు చేసినప్పుడు వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి. సరే, నిన్నన 24వ అధ్యాయంలో మనం తెలుసుకున్నది ఏంటంటే, అత్రి మహర్షుల వారు కార్తీక మాస వ్రత మహత్యం గురించి అగస్త్య మునీంద్రుల వారికి చెప్తున్నారు. అందులో సందర్భంగా 24వ అధ్యాయంలో మనం తెలుసుకున్నది అంబరీషోపాఖ్యానాన్ని తెలుసుకున్నాం. అంబరీషుడికి ఆయన గొప్ప మహారాజు, సూర్యవంశపు రాజు. అతనికి ఎంతసేపు కూడా హరిభక్తి అంటే అమితం. ఆయన ఏకాదశి, ముఖ్యంగా ఏకాదశి ఉపవాసం, ద్వాదశి పాలన అవి మాత్రం నిత్యము చేస్తారు. అలాగే అతిథి సత్కారాలు చేయడం, ధర్మశాస్త్రంలో ఏవైతే చెప్పారో ఇవన్నీ చేస్తూ తన రాజ్యంలోని ప్రజలందరి చేత జరిపించేటటువంటి మహర్షి. సహజంగా ఏంటవుతూ ఉంటుందంటే, మనందరం కూడా ద్వాదశి తిథి నాడు ఏకాదశి ఉపవాసం ఉంటాం, కానీ ద్వాదశి తిథి నాడు ద్వాదశి తిథి ఉంటూ ఉండగా భోజనం చేయకుండా తిథి మళ్ళీపోయిన తర్వాత సహజంగా తింటుంటాం. ఎందుకంటే రోజు భోజనం చేసే సమయాలు ఒక విధంగా ఉంటాయి కాబట్టి ఎలా తినేస్తాం అంత పెందరాడే అని అనుకుంటారు. కానీ ఏకాదశి యొక్క ఫలితాన్ని పొందాలి అని అంటే ద్వాదశి తిథి ఎంతవరకు ఉందో ఆ తిథి వెళ్లకుండానే పారణ ముగించాలి. అట్లాటప్పుడే ఆ ఫలితం దక్కుతుంది అని చెప్పేసి అంబరీషోపాఖ్యానం మనకి చెప్తుంది. అయితే మనం అంబరీషోపాఖ్యానంలో తెలుసుకున్నది ఏంటంటే, నిన్న వరకు జరిగింది ఏకాదశి ఉపవాసం ఉంటాడు అంబరీషుడు. అట్లాగే ద్వాదశి నాడు కొద్ది సమయమే ఉందనగా పారణ చేద్దాము అనుకునే సమయానికి దూర్వాస మహర్షి తన శిష్య ప్రశిష్యులతోటి వారి దగ్గరికి వచ్చారు. రాగానే అంతకన్నా అతిథి హరితో సమానం కాబట్టి మీరు కూడా కూర్చోండి, భోజనానికి వద్దురు కానీ అని వారిని పిలిచారు. పిలవగానే అతను అన్నారు, అనుష్ఠానం చేసుకుని వస్తాము అని దగ్గరలో ఉన్న నదికి వారు వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు ఎప్పటికీ రావటం లేదు. ద్వాదశి మీరిపోకుండా చెయ్యాలి, లేకపోతే హరి యందు భక్తి లోపం అవుతుంది అని చెప్పి ఆలోచించినటువంటి అంబరీషుడు తన పురోహితులను అడిగాడు. అడిగితే వాళ్ళందరూ ఏమిటి చెప్పారు? నీకు తినమంటే దూర్వాసుడి కోపానికి మేము గురవుతాం, నువ్వు తినకపోతే నీ హరిభక్తిని నీ నుంచి దూరం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇది ధర్మ సంకటం రాజా, ఈ విషయం గురించి నువ్వే ఆలోచించుకుని నిర్ణయం తీసుకో అని చెప్పారు. అయితే వెంటనే ఏమని ఆలోచిస్తాడు ఆయన? సరే, ఇప్పుడు బ్రాహ్మణ శాపం కన్నా హరిభక్తి లోపం జరగకూడదు, అది చాలా పెద్ద పాపం అవుతుంది, కాబట్టి శాపాన్ని భరిస్తాను అని నిర్ణయించుకుని ఏం చేశాడు? కొద్ది నీరు తను 3 ఉద్ధరణలు తాగారు. ఎందుకని? ద్వాదశి మీరిపోకుండా నీరు జలప్రాసన మాత్రమే చేశారు, ఆహారం తినలేదు. ఎందుకంటే ఆహారం తన దుర్వాస మహర్షి వచ్చినప్పుడు అతిథితో పాటే తిందాము అని. ఇట్లా అతను అనుకుని తీసేసే, అంటే సహజంగా ఇలాంటప్పుడు ఎలాంటి పాపాలు వస్తాయని చెప్పారంటే, పురాణాంతర్గతంగా మనకి స్నానం ఆచరించకుండా భుజించేవాడు, ఇతరులకు పెట్టకుండా ఒక్కడే తాను తినేవాడు, అతిథిని రమ్మని పిలిచి తాను ముందు భుజించినవాడు అందరికంటే అధముడు, వాడు అశుద్ధములో ఉండు పురుగు వలె మలాశయగును, ఆత్మార్థము వంట చేసుకున్నవాడు పాపాన్నే భుజించినట్టు అవుతుంది, అతిథి కొరకే వండించి తానే భుజించినవాడు కూడా పాపముల పరంపరను భుజించినవాడు అవుతుంది అని అన్న ఇది ఆర్యోక్తి మనకి చెప్పేవారు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే, పదార్థం అంటే ఏమిటి? అగ్నిపక్వమైనది కానీ
పక్వము కానిది గాని, ఆకు గాని, పుష్పము గాని, ఫలము గాని, పాలు గాని, అన్నానికి బదులుగా నువ్వు ఏది భుజించినా కూడా అన్నానికి బదులుగా అనంటే అది అన్నం కిందే కదా లెక్క. కాబట్టి అంటే ఏంటి, అగ్ని పక్వమైనది అని అంటే ఉడికించడం అనమాట. పొయ్యి మీద ఉడికించినది కానీ పక్వము కానిది కానీ, అంటే పొయ్యి మీద ఉడికించక్కర్లేకుండా పళ్ళు పాలు ఉంటాయి కదా అవి కానీ, ఆకు కానీ, పుష్పం కానీ, ఫలం కానీ, పాలు కానీ ఏదైనా సరే నువ్వు అన్నానికి బదులుగా తీసుకున్నావు, తిథి మీరిపోతుంది అంటే అది అన్నంతో సమానమే అవుతుంది. కాబట్టి నీవు అతిథిని విడిచి భుజించావు. అతిథిని రమ్మని చెప్పి వచ్చిన తర్వాత నువ్వు తిన్నావు, నీ వంటి పాపాత్ముడు లేడు అని చెప్తూ అతనికి ఎటువంటి శాపం ఇచ్చారనంటే 10 నీచ జన్మలు నీవు ఎత్తుతావు అని. ఏమిటవి? మత్స్యము, కూర్మము, వరాహము, వామనుడు, వికృతముఖుడు, బ్రాహ్మణుడైన క్రూరుడు, క్షత్రియుడైన జ్ఞానశూన్యుడు, ఇట్లా కొన్ని చెప్తూ అతను 10 నీచ జన్మలు నువ్వు ఎత్తు అని చెబుతూ ఇంకా ఆ కోపం తగ్గక మరో శాపాన్ని కూడా ఇవ్వబోతూ ఉంటే అంబరీషుని మనస్సులో కొలువు ఉన్నటువంటి హరి విష్ణుమూర్తి బయటికి వచ్చి కోపం వస్తుంది ఆయనకి. ఆయన ఏమంటారు ముందు, ఏవైతే నువ్వు శాపం ఇచ్చావో అంబరీషుడికి, నా భక్తుడు అది భరించలేడు కాబట్టి నువ్వు ఇచ్చినటువంటి ఆ 10 జన్మలు నాకు వర్తింపచెయ్యి అని అడిగాడు. అని అడుగుతూ ఆ తర్వాత ఇంకా శాపం ఇవ్వబోతూ ఉంటే కోపం వచ్చి తన సుదర్శన చక్రాన్ని దుర్వాస మహర్షి మీదకి విసిరాడు. విసిరేసరికి ఈయన భూలోకం అంతా తిరిగాడు, ముల్లోకాలు తిరిగాడు, సుదర్శన చక్రం నుంచి తప్పించుకుందామని. సుదర్శన చక్రానికి తిరుగు ప్రయోగం లేదు. అది రక్షిస్తే తిరిగి విష్ణుమూర్తి చెప్తేనే వింటుంది అది. అలాగా అయ్యో నేను హరిభక్తుడికి ఇబ్బంది పెట్టడం వలన కదా హరి నాపై ఇంతటి ఇది చేశాడు అని చెప్పి తన ప్రాణ సంకటానికి భయపడుతూ ఏం చెయ్యాలి అనే తక్షణ కర్తవ్యం అని ఆలోచిస్తున్నారు. ఇక్కడితో ఈ అధ్యాయాన్ని అత్రి మహర్షుల వారు ముగించారు. కాబట్టి అంబరీషోపాఖ్యానం తెలుసుకుంటే, అలాగే దుర్వాస మహర్షి తాలూకు కథని, ఈ విధమైనటువంటి కథని తెలుసుకుంటే మనకి 2 విషయాలు తెలుస్తాయండి. ఇప్పుడు భక్తి అంటే పరమాత్ముని యందు భక్తి ఉంటే అంబరీషుడులాగా ఏది ఏమైనప్పటికీ కూడా లౌకికమైనవి దేన్నైనా సహిస్తాను కానీ పరమైనటువంటి పరమ జ్ఞానమైనటువంటి పరమాత్ముని, అతని దగ్గర నుంచి భక్తిని, లోపాన్ని కోరుకోను అన్న ఒక నమ్మకమైన భక్తి ఉంది కాబట్టే అతనికి వచ్చిన శాపాన్ని పరమాత్మ స్వయంగా తీసుకున్నాడు. అంతేకాకుండా వివరాలు తెలియకుండా కోపం తెచ్చుకునే వాళ్ళకి ఏ విధమైనటువంటి గర్వభంగం అవుతుంది అనేటువంటిది కూడా దూర్వాస మహర్షి గురించి ఈ హరి ప్రయోగించినటువంటి సుదర్శన చక్రం మనకి తెలియజేస్తుంది కదా. మీకు కూడా ఈ విధమైనటువంటి అభిప్రాయాలు ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ ఇలాంటి ఎన్నో మనకి ధర్మపరమైనటువంటి ధర్మాచరణకి సరిపోయేటటువంటి ధర్మాచరణకి కావలసినటువంటి విషయాలని పురాణాంతర్గతంగా మనకేం చెప్పారో తెలుసుకోవడానికి ప్లీజ్ ఉషా మయూఖం అనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను.